ఓం మహాగణపతే నమః. మార్చి 16వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఉన్నటువంటి ద్వాదశ రాశుల రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని గనక ఒకసారి మనం గమనించినట్టయితే, ముఖ్యంగా ఈ వారంలో గురువు వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు. అదేవిధంగా కుజుడు మనకు మిథున రాశిలోను, కేతువు కన్య రాశిలో సంచారము. ఇక చూసినట్టయితే శని మనకి కుంభరాశిలో సంచారము. ఇక మిగతా గ్రహాలు రవి, రాహు, శుక్రుడు, బుధుడు, ఈ 4 గ్రహాలు మనకు ఈ వారంలో మీనరాశిలో సంచారం చేస్తున్నాయి. ఇవి స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి. అదేవిధంగా చంద్రుడు మనకు ఈ వారంలో ముఖ్యంగా కన్యా రాశిలోను, తులారాశిలోను, వృశ్చిక రాశిలోను, అదేవిధంగా ధనస్సు రాశిలో సంచారం చేస్తున్నాడు. ఇక హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల అనే నక్షత్రాల్లో చంద్రుని యొక్క సంచారం అనేది ఈ వారంలో ఉంటుంది. ఇది స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మనము రాశి ఫలితాలను కనుక గమనించినట్టయితే, ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు ఈ వారంలో మనము మార్చి 16 నుంచి 22వ తేదీ వరకు కనుక ఒకసారి గమనించినట్టయితే, ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో అత్యధికంగా చాలా చక్కటి ఫలితాలే గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారము తప్ప మనకి సోమవారం నుంచి మొదలుకొని శుక్రవారం వరకు చాలా చక్కటి ఫలితాలే ఈ వృషభ రాశి వారికి గోచరిస్తున్నాయి. ఆదివారము ముఖ్యంగా పనిలో కాస్త శ్రద్ధ తగ్గేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దానిపైన ఫోకస్ చేయండి, తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. డైజెషన్ సమస్యలు ఉండే అవకాశము ఆదివారం కనిపిస్తున్నాయి. కాబట్టి తీసుకునేటటువంటి ఆహార విషయంలో వృషభ రాశి వారు ఈరోజు కాస్త జాగ్రత్త పడండి. ప్రేమ వ్యవహారాలు అంతగా అనుకూలంగా కనిపించట్లేదు. సంతానానికి సమయాన్ని వెచ్చించండి, తద్వారా వృషభ రాశి వారు చక్కటి ఫలితాలు పొందుతారు. ఇక సోమవారం నుంచి మొదలుకొని సోమవారము, మంగళవారము మీరు చేస్తున్నటువంటి వృత్తి విషయంలో చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. పోటీకి సంబంధించినటువంటి విషయాల్లో అనుకూలత ఉంటుంది. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఒకవేళ ఆరోగ్య విషయంలో కాస్త మీరు ఇబ్బంది పడుతున్నట్టయితే ఆరోగ్యం అనేది చాలా చక్కగా మీకు ఈ సోమవారం, మంగళవారం అనేది ఉంటుంది. పెండింగ్లో ఉన్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు. అదేవిధంగా కార్యసిద్ధి కనిపిస్తుంది, శత్రు నాశనం కనిపిస్తుంది, ధనలాభం కనిపిస్తుంది. లీగల్ వ్యవహారాలు, కోర్టుకు సంబంధించినటువంటి విషయాలు కనుక ఏదైనా ఉన్నట్టయితే మనకి సోమవారము, మంగళవారము మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. దాంపత్య జీవితంలో కూడా ఆనందము, సంతోషము అనేది ఈ 2 రోజుల్లో మీరు చూడవచ్చు. ఇక బుధవారము, గురువారము, శుక్రవారము 3 రోజులు కూడా వ్యాపార విషయంలో చాలా చక్కగా ఉంటుంది. మీ యొక్క పార్ట్నర్సు మీకు అనుకూలంగా ఉంటారు. మీ ఇతరుల నుంచి మీకు ధనలాభం కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు ఏదైతే ఇతరులతోని ఏదైనా ట్రాన్సాక్షన్స్ కనుక ఉన్నట్టయితే వారి నుంచి కూడా మీకు అనుకూలత అనేది అధికంగా మనకు గోచరిస్తుంది. దంపతుల మధ్య ముఖ్యంగా చాలా అనుకూలత అనేది మనకి 3 రోజులు చూడవచ్చు. మనస్పర్ధలు కనుక ఉన్నట్టయితే ఆ మనస్పర్ధలు తొలగిపోతాయి. మీడియా రంగంలో ఉన్నవారికి కూడా చాలా చక్కగా కనిపిస్తుంది. విదేశీ వ్యవహారాలు కూడా మీకు చాలా అనుకూలంగా మనకి వృషభ రాశి వారికి 3 రోజులు ఉంటాయి. వాహన సౌఖ్యం కనిపిస్తుంది. తృప్తికరమైనటువంటి భోజనం కనిపిస్తుంది. వృత్తిలో కూడా చాలా చక్కటి అనుకూలత అనేది మనకి ఈ 3 రోజుల్లో ఈ వృషభ రాశి వారికి గోచరిస్తుంది. ఇక శనివారం కనుక చూసినట్టయితే, శనివారము కాస్త మానసికంగా చింత, చికాకు ఉండేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. కాన్ఫ్లిక్ట్స్ అవాయిడ్ చేసే ప్రయత్నము ఈ శనివారం రోజు చేయండి. ముఖ్యంగా ఇంట్లో చిన్న చిన్న సమస్యలు, గొడవలు ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటికి దూరంగా ఉండండి, సంయమనం పాటించండి. అదేవిధంగా ఓపికగా ఉండడం వల్ల వృషభ రాశి వారికి ఈ శనివారము అనుకూలత అనేది పెరుగుతుంది. ఇవి స్థూలంగా వృషభ రాశి వారికి ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు. ముఖ్యంగా మొదటి ఆదివారము, ఆ తర్వాత శనివారము తప్ప మిగతా రోజులన్నీ వృషభ రాశి వారికి దాదాపుగా చాలా అనుకూలంగా ఉన్నాయి. ఆదిత్య హృదయం పఠించండి, తద్వారా ఈ వారంలో వృషభ రాశి వారికి అనుకూలత అనేది పెరుగుతుంది. ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనం అనుకుంటున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా తొలగిపోయి అనుకూలత అనేది అధికంగా పెరుగుతుంది. ఇవి స్థూలంగా వృషభ రాశి వారికి ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు. అయితే ఈ రాశి ఫలితాలు అనేవి ముఖ్యంగా మనకి మీ యొక్క జన్మజాతకంలో చక్కటి దశ అంతర్దశలు కనుక నడుస్తున్నట్టయితే మంచి ఫలితాలు కలుగుతాయి. ఒకవేళ మీకు జన్మజాతకంలో కనుక అంతగా అనుకూలత లేనట్టయితే ఈ గోచారంలో కలుగుతున్నటువంటి ఫలితాలు కూడా ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నట్టయితే
అప్పుడు మీకు ప్రతికూలత అధికంగా అనుభవంలోకి వస్తుందని గుర్తించండి. ఒకవేళ జన్మజాతకంలో కనుక మంచి దశ అంతర్దశలు కనుక నడుస్తున్నట్టయితే మీకు ఏదైతే గోచారంలో మనం ప్రతికూలత గురించి మాట్లాడుకుంటున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు అంతగా అనుభవంలోకి రావు అని గమనించండి. ఇది స్థూలంగా రాశి ఫలితాలు. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుజనో భవంతు. సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.